Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను. దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ పోతాయి, హెల్దీ హార్ట్ కి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. అదే రాగి వెజిటేబుల్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, కార్న్, బెల్ పెప్పర్స్, కుకింగ్ ఆయిల్, సాల్ట్. శుభ్రంగా కడుక్కున్న క్యాప్సికమ్ని తీసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మార్కెట్లో చాలా కలర్ క్యాప్సికమ్స్ దొరుకుతాయి, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేనైతే గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను. మీరు ఫ్రెష్ క్యాప్సికమే కొనండి, అప్పుడే సూప్ టేస్టీగా వస్తుంది. ఇదేమి సీజనల్ వెజిటేబుల్ కాదు, ఇయర్ మొత్తం దొరుకుతుంది. బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగానే తరగాలి. క్యారెట్ ని ముందుగా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. లేతగా ఉన్న కార్న్ ని తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి. బాగా కలిపి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ని బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ రాబోతుంది, అదే రాగి పౌడర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 3 స్పూన్ల రాగి పౌడర్ వేసి కొంచెం నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న రాగి పౌడర్ ని ఈ బాయిల్ అవుతున్న సూప్ లో వేయాలి. చూసారా, కలర్ మారింది అంటే దీని అర్థం రాగి వెజిటేబుల్ సూప్ రెడీ. అంతే, ఎంతో హెల్దీగా ఉండే రాగి వెజిటేబుల్ సూప్ సర్వ్ చేసుకోవడమే. మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.